సో ఈయన ఇజ్రాయేల్ ప్రజలకి కావచ్చు, దేవుని ప్రజలకి కావచ్చు, సరి అయిన విధానంలో ఉండనివాడు. సో అలాంటి వాడు హిజ్కియా దగ్గరికి వచ్చాడు. సో దీని ముందు జరిగిన విషయాన్ని మీకు బయలుపరుస్తాను. ఒక రోగంతో ఉన్న హిజ్కియా చనిపోతాడని యెషయా ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు హిజ్కియా ఏం చేస్తాడు? ప్రార్థిస్తాడు, అయ్యా నేను చనిపోబోతున్నాను కనుక నన్ను కాపాడి నేను బ్రతికేలాగా నీ కృప నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేసినప్పుడు అదే దేవుడు యెషయా ప్రవక్తతో చెప్పి, మరి యెషయా ప్రవక్త ఆ హిజ్కియా దగ్గరికి వచ్చి, నువ్వు చావవు, ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసి నువ్వు చేసిన నీతి కార్యములు, మంచి కార్యములు ఏవైతున్నాయో అవి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని వివరణ ఇచ్చాడు. అక్కడ హిజ్కియా ఎప్పుడైతే ఆ ఒక వాగ్దానం లేకపోతే ఆ ప్రవచనాన్ని పొందుకున్నాడో అక్కడ జీవం అనేది హిజ్కియాలో ప్రత్యక్షపరచబడింది. సో ఈ కార్యము బబులోను రాజు లేకపోతే బబులోను దేశంలో ఉన్న ప్రజలకి తెలిసింది. ఏమని? హిజ్కియా స్వస్థపరచబడ్డాడు, హిజ్కియా చనిపోతాడని ప్రజలందరూ అనుకున్నా ఆయన రోగం కలిగిన వాడైనప్పటికీ యేసుక్రీస్తు నామంలో ఆర్ఎల్స్ దేవుని యొక్క నామంలో అతనికి స్వస్థత కలిగింది, అతనికి ఆరోగ్యము కలిగింది. సో ఎప్పుడైతే బబులోను రాజు లేకపోతే బబులోను సంబంధమైన ప్రజలందరూ ఈ విషయం తెలుసుకున్నారో ఏం చేశారంటే 2వ వచనంలో ఉంటుంది, అక్కడున్న రాజు లేకపోతే అక్కడున్న ప్రజలు, అక్కడున్న సేవకులు ఎవరైతే ఉన్నారో హిజ్కియా దగ్గరికి కానుకలు పత్రికలను పంపడానికి వచ్చారంట. ఎందుకోసము కానుకలను పత్రికలను పంపడానికి వచ్చారంటే అక్కడ హిజ్కియాకి దేవుడు స్వస్థత ఇచ్చాడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, అంటే దేవుడు హిజ్కియాకి తోడై ఉన్నాడు, లేకపోతే దేవుడు హిజ్కియాని అద్భుతం చేశాడు అనే ఉద్దేశాన్ని బట్టి అక్కడున్న బబులోను రాజు ఎవరైతే ఉన్నారో, దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో కానుకలు ఇవ్వడానికి వచ్చారు. అంటే గిఫ్ట్స్, బహుమానాలు ఇవ్వడానికి వచ్చారు. వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేశాడు? మనం కూడా జ్ఞానం లేకుండా కొన్ని పనులు చేస్తాం. హిజ్కియా ఎలా చేశాడు, ఏం చేశాడు అనేది మీకు వివరణ ఇస్తా. దీనిని బట్టి జ్ఞానమైన మాటలు మీ ప్రవర్తనలో ఉండేలాగా చూసుకోండి. సో 3వ వచనం చూస్తే అక్కడ హిజ్కియా మరి దేవుని కార్యము చేయటానికి ఆశపడ్డప్పటికీ ఆయన జ్ఞానము లేని కొన్ని విషయాలు చేశాడు. అదేంటో చూద్దాం. ఎప్పుడైతే వీళ్ళు కానుకలు తీసుకొచ్చారో హిజ్కియా ఆ బబులోని దేశస్తులతో ఏం చేశాడో చూద్దాం. ఆ వర్స్ చదవండి. 2వ వచనం. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక, ఇంటనేమి రాజ్యమందున్ననేమి అంటే వాళ్ళ గృహములో కావచ్చు, వాళ్ళ ప్రాంతంలో ఉన్నది కావచ్చు, ఏమేం చేశాడంట? దేనిని మరుగు చేయక, దేనిని దాచిపెట్టక, తన పదార్థములను కొట్టును అంటే ఏవైతే ఆహార వస్తువులు లేకపోతే సరుకులు ఏవైతే ఉన్నాయో వాటిని, వెండి బంగారం అంటే అతని ఆస్తిని, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించెను. ఏం చేశాడంట హిజ్కియా? వాళ్ళు ఎప్పుడైతే వచ్చి ఉన్నారో కానుకలు ఇవ్వడానికి, ఈయన ఏం చేశాడు? తన ఆస్తిని, తన యొక్క సరుకులను, తను ప్రతిరోజు ఎలా నడుస్తున్నాడు, ప్రతిరోజు ఎలా బ్రతుకుతున్నాడనే విధానాన్ని, లేకపోతే తన ఒక ఎవ్రీథింగ్, సో తన సమస్తాన్ని అంతా కూడా బబులోను దేశస్తుల వాళ్ళందరికీ చూపించడం వల్ల ఏం జరిగింది? ఎందుకంటే అక్కడ దేశంలో ఉన్న ప్రజలు కావచ్చు, అక్కడ బబులోను రాజు కావచ్చు, దేవుడికి ఖచ్చితంగా విరోధమైన వ్యక్తిత్వం కలిగిన వారు. సో ఇలాంటి వాళ్ళకి హిజ్కియా జ్ఞానము లేకుండా దేవుని మీద ఆధారపడి కాకుండా ఈయన ఏం చేస్తున్నాడు? అక్కడున్న వాళ్ళందరికీ ఈయన సమస్తాన్ని చూపిస్తాడు. సో సమస్తాన్ని ఎప్పుడైతే చూపిస్తాడో యెషయా ప్రవక్తకి ఈ ఒక విషయం తెలుసుకొని హిజ్కియా దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. ఆ మాట్లాడేటివి ఏందో చూద్దాం. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుషులు ఏమనిరి? ఆ మనుషులు నీతో ఏమన్నారు? నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి? నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చారు అని అడగగా హిజ్కియా బబులోను దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని. బబులోను అను దూరదేశం నుండి ఆ మనుషులు వచ్చారు. నెక్స్ట్, నీ ఇంట వారేమి చూచితిరని అతడు అడగగా యెషయా ప్రవక్త ఏమని అడుగుతున్నాడు? నీ ఇంట్లో వాళ్ళు ఏమేం చూస్తున్నారు, ఏమేం చూశారు, ఏమేం అడిగారు, ఏమేం తెలుసుకున్నారు. సో ఇవన్నీ హిజ్కియాతో యెషయా మాట్లాడుతూ ఉన్నాడు.
అంటే ఆ మనుషులు వచ్చి మీ ఇంటికి వచ్చి కానుకలు ఇవ్వడానికి వచ్చారేమో, కానీ అక్కడ ఏమేం చూస్తున్నారు, ఏమేం అడిగారు, దేని నువ్వు చెప్పావు, ఏమేం వారికి నువ్వు చూపించావు అని యెషయా ప్రవక్త హిజ్కియా ప్రవక్తతో క్వశ్చన్స్ వేస్తూ ఉన్నాడు. హిజ్కియా ప్రవక్త ఏం చెప్తున్నాడు చూద్దాం. నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తమును నేను వారికి చూపించేయున్నాను. సో నా పదార్థములను దేనిని మరుగు చేయ అంటే దాచిపెట్టక నా సమస్తాన్ని ఏం చేశాను, వారికి నేను చూపించాను. అంటే సంతోషంతో చెప్తున్నాను, నా ఆస్తి లేకపోతే నా సమస్తాన్ని, నా ఇంట్లో ఉన్న వారందరినీ, నా ఇంటి సామాగ్రిని, సమస్తాన్ని నేనేం చేశాను, చూపించాను. అక్కడ యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడు చూద్దాం. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా నేను యెహోవా సెలవిచ్చు మాట వినుము. రాబో దినములలో ఏమీయూ మిగులకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాటిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడు, నువ్వు ఏదైతే వాళ్ళకి చూపించావు, నువ్వు ఏదైతే వాళ్ళకి చెప్పావు, నువ్వు ఏదైతే నా దగ్గర ఆస్తిపాస్తి బంగారము వెండి నాణాలు ఇవన్నీ ఉన్నాయని చెప్పావో అవన్నీ వాళ్ళు బబులోను సామ్రాజ్యంలో ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంట, ఎత్తుకొని పోతారని దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడని ప్రవక్త అయిన యెషయా ద్వారా అతనికి తెలుపబడుతుంది. అంటే దీని అర్థం ఏంటి, అతడు ఏమేమి ఉన్నాయో వాళ్ళందరికీ వివరణ ఇచ్చేశాడంట. వాళ్ళ ఇంట్లో కావచ్చు, వాళ్ళ ఆస్తిపాస్తులు కావచ్చు, ఆయనకున్న ఘనత కావచ్చు, లేకపోతే అతని దగ్గర ఉన్న సామాగ్రి కావచ్చు, అన్నీ ఆయన లైఫ్ స్టైల్ మొత్తం కూడా అక్కడున్న వాళ్ళకందరికీ చెప్పేశాడు. చెప్పడం వల్ల దేవాది దేవుడు యెషయా ప్రవక్తతో ఏం సెలవిస్తున్నాడు, ఒక టైం వస్తుంది, ఆ టైంలో బబులోను సంబంధమైన రాజ్యంలో ఉన్న వాళ్ళంతా, లేకపోతే అక్కడ ఉన్న రాజు ఏం చేస్తాడు, మీ బంగారాన్ని, మీ ఆస్తిపాస్తులను, తర్వాత మీ సామాగ్రిని, మీ లైఫ్ స్టైల్ని అంతా దోచుకొని పోతారు. దాంతోపాటు ఇంకేంటి, మీ సంతతి అనగా మీ కడుపులో పుట్టిన ప్రతి ఒక్కరు ఎవరైతే పురుషులు ఉన్నారో వాళ్ళను తీసుకొని పోయి నపుంసకులుగా చేస్తారని కూడా దేవుడు ఆజ్ఞాపిస్తాడు. సో అది కూడా చదువుదాం, నెక్స్ట్ వర్స్. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోదురు. ఏం చేస్తారంట, నీ సంతతిని కూడా తీసుకొని పోయి వాళ్ళని నపుంసకులుగా మార్చేస్తారని ఈ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు ప్రవచన రీతిగా మాట్లాడుతున్నాడు. అంటే దీనిని బట్టి మనకు అర్థం కావాల్సిన కొన్ని విషయాలు, హిజ్కియా దేవాది దేవుడు ఆజ్ఞ మేరకు బ్రతుకుతున్నాడు, సజీవంగా జీవిస్తున్నాడు. ఆ సంతోషంలో ఈయన ఏం చేశాడంటే, బబులోను దేశస్థులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతం నుంచి వచ్చేసరికి ఈయన అన్ని ఏం చేశాడు, విప్పి చూపించేశాడు. నా దగ్గర బంగారం, నా దగ్గర వజ్రాలు, నా దగ్గర ఈ సామాగ్రి, నేను ఈ విధంగా ఎక్సర్సైజ్ చేస్తాను, నా లైఫ్ స్టైల్ ఈ విధంగా ఉంది అని అన్నీ చెప్పేసేసరికి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఇతని దగ్గర ఏదో ఉంది. కానీ అతడు దగ్గరికి దేనికోసం వచ్చారు, బైబిల్ ప్రకారంగా ఆలోచిస్తే కానుకలు ఇవ్వడానికి వచ్చారు, కానీ ఉన్న కానుకలను దోచుకోవడానికి వచ్చారనే సంగతి హిజ్కియా గుర్తించాడా, గుర్తించలే. సో రైట్ పీపుల్కి అక్కడ హిజ్కియా ఆయనకున్న సమస్తాన్ని చెప్పట్లేదు, రాంగ్ పర్సన్స్కి, ఎవరికి చెప్పొద్దో వారికి చెప్తున్నాడు, ఎవరికి చెప్పకూడదు వారికి మాత్రమే చెప్పడం వల్ల దేవాది దేవుడు యెషయా ప్రవక్త ద్వారా సెలవిస్తున్నాడు, సమస్తము నీ నుండి ఆ ప్రజలు దోచుకొని పోతారు. అది మాత్రమే కాకుండా నీ ఒక సంతతిని కూడా వాళ్ళు ఏం చేస్తారు, నపుంసకులుగా మార్చేస్తారని దేవుడి యొక్క ప్రవచనాన్ని హిజ్కియాకి అందించబడింది. సో దీని ద్వారా కొన్ని రెవల్యూషన్స్ మీకు వివరణ ఇస్తాను. ఎంతమంది రైట్ వేలో వింటున్నారు వాక్యం? హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ వాక్యాన్ని కొంచెం మోడిఫికేషన్తో వినండి, ట్రై టు అండర్స్టాండ్. సో ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, నీ మాట, నీ సమస్తం, నువ్వు చేసిన ప్రతిదీ నీ మాట ద్వారా, నీ నోటి మాట ద్వారా ఎప్పుడైతే అది బయటికి వెళ్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీ లాంగ్వేజ్లో మాట్లాడతా, ఒక వ్యక్తి వచ్చి అన్న దగ్గరికి, ఒక వ్యక్తిగా సాధారణంగా చాలామంది వస్తుంటారు, అన్న లేకపోతే ప్రాఫిట్ గారు లేకపోతే సార్, మీరు ప్రార్థిస్తే అద్భుతాలు అవుతున్నాయి కదా, మీలో ఏమేం వరాలు ఉన్నాయి చెప్తారా అని అన్నాడు. మీరేం చెప్తారు? మీరు ప్రార్థిస్తే నాకు నీ గురించి భవిష్యత్ కనిపిస్తుంది అన్నప్పుడు వాళ్ళు నీ దగ్గర ఏం వరాలు ఉన్నాయంటే ప్రవచన వరం ఉందని ఒకడు అంటాడు, స్వస్థత చేసే వరం ఉందని ఒకడు అంటాడు. అంటే నీలో ఏ వరాలు ఉన్నాయనగానే మనం అన్ని వరాలు చెప్తాం. బట్ నాకు వాక్యం తెలుసు,
ఎందుకంటే ఆ క్వశ్చన్ ఎప్పుడైతే నాకు వేశాడో నేను నీటికి ఆన్సర్ ఇచ్చాను. నాకు ఏ వరం లేదు, బట్ నాలో ఉన్న యేసుక్రీస్తుకి అన్ని వరాలు ఉన్నాయి అని రైట్ వేలా ఆన్సర్ ఇచ్చాను. ఎందుకు అని అంటే బాగా గుర్తుపెట్టుకో, ఇలా ఎందుకు చెప్తాం, ఎందుకు చెప్పాలి? నీ నోటి మాట ద్వారా నీలో ఏది ఉందో, నీ దగ్గర ఏది ఉందో అది నోటి మాట ద్వారా అది చెప్పబడద్దు, బయలుపరచబడద్దు. సో నీకంటూ ఏదైనా ఉంటే, దేవుడు నీకంటూ ఏదైనా ఇస్తే, అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావచ్చు, శరీర సంబంధమైన ఆశీర్వాదం కావచ్చు, అది ఏదైనా నీ దగ్గర నీలో ఏది ఉన్నా నోటి మాట ద్వారా అది బయటికి తీసుకొని రావద్దు. ఇప్పుడు చెప్తాను వినండి. ఎప్పుడైతే నీ నోటి మాట ద్వారా నా దగ్గర ఇది ఉంది అని ఎప్పుడైతే చెప్తావో అది శోధించబడుతుంది, అది సాతాన్ కంట్రోల్ చేస్తుంది. నీ వాతావరణంలో ఉన్న సకల విధములైన శక్తులు వాటిని కంట్రోల్ చేస్తారు. ఎంతమందికి అర్థమైంది చెప్పింది? ఇప్పుడు అందరికి అర్థమైంది కదా. నాలో ప్రవచించే వరం ఉంది అని నేను కొంతమందికి లేకపోతే ఒకరికి చెప్పడం వల్ల అది ఏమవుతుందంటే ఆ నాలో ఉన్న ఆ వరం శోధించబడుతుంది. నాలో ఉన్న ఆ వరం చెడుగా ప్రవర్తించటానికి ఆస్కారం ఉంటుంది. సో నేనేం చేయాలా? నాలో ప్రవచన వరము ఉంది అని అనకుండా నేను క్రియారూపంలో నాలో ఉన్న వరం ప్రత్యక్షపరచబడాలి. ఎంతమందికి అర్థమైంది? సో నేను చెప్పకుండా ఏం చేయాలా? చూపించాలా. అప్పుడు నాలో ఉన్న ఆ వరం శోధించబడకుండా అది కాపాడబడుతుందని వాక్యం స్వరూపంలో మనకు వినిపిస్తుంది. సో నీ దగ్గర స్కిల్ ఉన్నా, జ్ఞానం ఉన్నా, the greatest people never explore their wisdom by the words, but by the success they explore the wisdom which is in them. దేవుడి ఒక ఆశీర్వాదం కావచ్చు, నీలో ఒక నైపుణ్యత కావచ్చు, నీలో జ్ఞానం కావచ్చు, నువ్వు ఎప్పుడైతే దాన్ని చెప్తావో సాతాన్ ఆ మాటను బట్టి మిమ్మల్ని శోధిస్తుంది. లేకపోతే మీ వాతావరణంలో ఉన్న శక్తులు, మీ వాతావరణంలో ఉన్న సకల విధములైన వాయువులు ఏవైతే ఉంటాయో ఆ మాటను బట్టి మిమ్మల్ని శోధిస్తుంది. అందుకే నా దగ్గర ఇది ఉంది అనకుండా దాన్ని మాట ద్వారా బయటికి తీసుకొని రాకుండా నువ్వేం చేయాలి? దాన్ని చూపించే విధముగా నువ్వు ముందుకు వెళ్ళాలి. సో ఐ వాంట్ టు సే సంథింగ్ దట్ ద వన్ హూ ఈజ్ స్పీకింగ్, ఎప్పుడైతే నీ దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి ఐ లవ్ యూ అని అన్నాడో ఈజ్ ఆల్రెడీ టెంప్టెడ్. ఆయన ప్రేమ శోధించబడుతుంది. అందుకే వాక్యంలో క్లియర్గా ఉంది, మాటతో కాక క్రియతో ప్రేమింతుము అని వాక్యంలో. ఎంతమందికి వాక్యం తెలుసు? 1 యోహాను 3:18 చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఏమంటున్నాడు ఇప్పుడు? అందరు చదవాలి, అది అందరు చదవాలి. చదవండి గట్టిగా. సో ఇది చిన్న పిల్లలకే బేసిక్ చెప్తున్నాడంటే ఇంకా పెద్దవాళ్ళు ఎలా ఉండాలి? స్పిరిచువల్గా మెచ్యూర్ కలిగిన వ్యక్తులు. అంటే ఇక్కడ ద వన్ హూ స్పీక్స్ అబౌట్ ద లవ్ దే విల్ బి టెంప్టెడ్ అకార్డింగ్ టు ద లవ్. ఎప్పుడైతే వాళ్ళ ప్రేమ నోటి మాట చేత బయలుపరచబడుతుందో వాళ్ళు ఆ ప్రేమను బట్టి శోధించబడతారు. సో వాక్యం ఏం సెలవిస్తుంది? మాటతో కాక దేనితో? నాలుకతో, మాటతో కాక క్రియతో సత్యముతో ప్రేమింతుము. అంటే నీ ప్రేమ మీ తల్లిదండ్రులకు చూపించాలన్నా, మీ ప్రేమ మీ బంధువులకు చూపించాలన్నా, నీ ప్రేమ సంఘంలో ఉన్న వారికి చూపించాలన్నా, లేకపోతే నీ ప్రేమ ఎవరికైనా చూపించాలన్నా, మాటతో ఎప్పుడైతే ప్రేమను చూపించాలనుకుంటావో నువ్వు ఎక్కువగా శోధించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. సో ద వన్ హూ గివ్స్ ప్రపోజ్మెంట్ ఆఫ్ ద లవ్, ఐ లవ్ యూ అని ఎప్పుడైతే అంటారో నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ద టైం వాళ్ళు శోధించబడతారు. ఎందుకంటే ఆ వాతావరణంలో ఏ శక్తులు ఉంటాయో, ఏ వాయువులు ఉంటాయో వానిని ఆ మాటను బట్టి శోధిస్తుంది. అందుకే వాక్యం సెలవిస్తుంది, క్రియతో సత్యముతో ప్రేమింతుము. సో యూ హ్యావ్ టు డూ మేనిఫెస్టేషన్ రాదర్ దాన్ స్పీకింగ్ ద వర్డ్. సో అక్కడ హిజ్కియా అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆయనకున్న సమస్తాన్ని చూపిస్తూ దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడంట. నా దగ్గర ఈ బంగారం ఉంది అన్నప్పుడల్లా ఆ బంగారం శోధించబడుతుంది. నా దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నాయి అన్నప్పుడు ఆస్తిపాస్తులు శోధించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమైంది? సో
నీకు ఈరోజు జ్ఞానం ఏం రావాలి? నీలో ఏమైతే ఉన్నాయో, దేవుడు ఏదైతే పెట్టాడో అది మాట ద్వారా బయటికి పలకకుండా దేని ద్వారా బయటికి చూపించబడాలా? క్రియ, మేనిఫెస్టేషన్. ఎవరికైతే నాకు చాలా స్కిల్స్ ఉన్నాయని అంటాడో వాడు నమ్మకండి, వాడు చాలా శోధించబడతాడు. వాడు ఫెయిల్యూర్ వస్తుంది వాడి లైఫ్లో. స్కిల్స్ ఉన్నప్పటికీ వాడి లైఫ్లో సక్సెస్ రాదు, ఎందుకంటే వాడి నోటి మాట వాడిని టెంప్ట్ చేస్తుంది. అందుకే కమ్ టు ద లెవెల్ ఆఫ్ గాడ్. దేవుని విషయంలో చూద్దాం ఇది ఎట్లా పనిచేస్తుందో. సో గాడ్ ఎప్పుడైతే ఒక మాట రిలీజ్ చేస్తాడో, దేవుడు ఎప్పుడైతే ఒక మాటను విడుదల చేస్తాడో ఆ మాటను బట్టి దేవుడు లిమిట్ అవుతాడంట. దాన్నే సర్కంఫరెన్స్ ఆఫ్ గాడ్ అని అంటారు. అంటే దేవుడు ఎప్పుడైతే తన స్వరాన్ని విడుదల చేస్తాడో ఆ స్వరము అతన్ని లిమిట్ చేస్తుంది. ఆ స్వరాన్ని బట్టి దేవుడు పనిచేస్తాడు. కాబట్టి కొన్ని విషయాలలో దేవుడు తను పలికేవాడుగా కాక పనిచేసేవాడిగా ఉంటాడంట. అందుకే ఒకసారి చెప్పాను కదా, దేవుడు మనిషిని సృష్టిస్తున్నప్పుడు, దేవుడు మనిషిని తయారు చేస్తున్నప్పుడు నువ్వు ఈ విధంగానే ఉండునుగాక అని అనలేదు. చెయ్యి నువ్వు ఈ విధంగానే పని చేయనుగాక అనలేదు. కాళ్ళను తయారు చేసి లేకపోతే తలను తయారు చేసి నువ్వు ఈ విధంగానే పని చేయనుగాక అనలేదు. కానీ దేన్ని అన్నాడు? సృష్టిని అన్నాడు. ఏమని? వెలుగు కలుగునుగాక, వెలుగు ఇలాగనే పని చేయాలి. చీకటి కలుగునుగా, ఇలాగనే పని చేయాలి. ఆకాశము కలుగునుగా, ఈ విధంగానే పని చేయాలి. సముద్రాలు కలుగునుగాక, అది ఎంతవరకు రావాలో అంతవరకే రావాలి. దాని హద్దులు ఉంటాయి, దాని పరిమితులు ఉంటాయి. కానీ మనిషికి ఏ పరిమితము లేదు, ఎందుకంటే అక్కడ మాట అనేది దేవుడు విడుదల మనిషిని తయారు చేసే ప్రాసెస్లో విడుదల చేయలేదు. సో దీనిని బట్టి మన లైఫ్లో కూడా మీకున్న సమస్తం ఏదైతే ఉందో అవి ఎందుకు శోధించబడుతున్నాయి అనే విషయం మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు ప్రస్తుతానికి, బై దిస్ వర్డ్. హల్లెలూయా. సో ఎంతమందికి ఆత్మీయంగా దేవుడు మీకు ఇచ్చే వరాలు ఉన్నాయి, దేవుడు మీకు ఇచ్చే బహుమానాలు ఉన్నాయి, ప్రార్థన శక్తి మీలో ఉంది, ఏది ఉన్నా సరే ఎప్పుడైతే అది మాటతో మీరు బయటికి పంపిస్తారో అది శోధించబడుతుంది. ఎప్పుడైతే క్రియతో చేస్తామో అది శోధించబడదు. సో ద వర్డ్ షల్ బి కంట్రోల్డ్ బై ఎనీ స్పిరిట్, బట్ ది యాక్షన్ నెవర్ బి కంట్రోల్డ్ బై ఎనీ స్పిరిట్. క్రియ చేసినప్పుడు అది సాక్ష్య రూపంలో ఈ భూలోకంలో పనిచేస్తారు, బట్ మాట అనేది ఆత్మ సంబంధమైనది, క్రియ అనేది శరీర సంబంధమైనది. కనుక శరీర సంబంధమైన ఈ క్రియ సాతాను యొక్క చేతిలో బంధించబడలేదు, బట్ ఆత్మ సంబంధమైన అక్షర సంబంధమైన ఈ వాక్కు ఏదైతే ఉందో కంట్రోల్ చేయబడతాయి. అందుకనే మనలో ఏది ఉందో దాన్ని మాత్రము బయట వారికి బయలుపరచబడకుండా క్రియారూపంలో చూపించడమే సత్యమైన జ్ఞానము. ఎప్పుడైతే అలా చూపిస్తావో నీలో ఉన్న సమస్తం భద్రపరచబడుతుంది, కాపాడబడుతుంది, శోధన చాలా తగ్గుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో నేను 2 గంటల సేపు ప్రార్థన చేయగలను అని ఎప్పుడైతే అంటావో నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుంది? 2 గంటల సేపు చేసే ప్రార్థన హాఫ్ అన్ అవర్కి తగ్గిపోతుంది. అలా అనంత వరకు 2 నుంచి 3కి వెళ్ళొచ్చు, 3 నుంచి 4 గంటల ప్రార్థన చేసే శక్తి నీకు రావచ్చు. ఒక వాక్యము చదివిన తర్వాత నేను ప్రతిరోజు వాక్యం చదువుతున్నాను, నాలో ఆ శక్తి ఉందని ఎప్పుడైతే నువ్వు బయలుపరుస్తావో సాతాను మిమ్మల్ని ఆ విషయంలో శోధిస్తాడు. హల్లెలూయా. అంటే ఏది చేస్తున్నావో దాన్ని ఎప్పుడైతే నువ్వు బయలుపరుస్తావో అది శోధించబడుతుంది. కానీ ఏదైతే నీలో ఉందో, ఏదైతే నీతో ఉందో దాన్ని ఎప్పుడైతే చూపిస్తావో సాతాను దాన్ని అందుకోలేకపోతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభును 3 సార్లు శోధించటానికి కారణము యేసు ప్రభు మాట్లాడాడు కనుక. నిశ్శబ్దమై ఒకవేళ యేసు ప్రభు ఉంటే కనుక సైటన్ నెవర్ బి టెంప్టెడ్. సైటన్ ఎప్పుడు కూడా యేసు ప్రభుని శోధించేది కాదు. ఆయన మాట్లాడాడు కనుక శోధిస్తుంది. అయ్యా నా దగ్గర ఈ గిన్నె ఉంది అనగా ఎప్పుడైతే ప్రార్థన స్టార్ట్ చేశాడో సైటన్ శోధన స్టార్ట్ చేసింది. ఈ గిన్నె నా నుంచి తొలగించు. సైటన్ మాట ఈ గిన్నె నా దగ్గర ఉంది అనగా ఈ భారము నా మీద ఉంది అన్నప్పుడే సాతాను అటాక్ చేస్తుంది. ఎందుకంటే నా దగ్గర ఉంది కనుక, నా దగ్గర ఉంది అనే మాట దేవునితో పంచుకుంటున్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. సో ప్రతిదీ, అది వరమైన, ఆత్మ సంబంధమైన శక్తి అయినా, శరీర సంబంధమైన ఆశీర్వాదమైన, అది ఏదైనా మీ లైఫ్లో ఒకటి నీ దగ్గర ఉన్నా, నీతో ఉన్నా, ఎప్పుడైతే మాటతో బయటికి పంపిస్తావో ఖచ్చితంగా అది శోధించబడుతుంది. సో క్రియతో మనమందరం చేసే విధముగా దేవుని యొక్క ఆశీర్వాదం మీకు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంకా మీ లైఫ్లో ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు, పారబుల్స్ మీ లైఫ్లో ఏమేమి ఉన్నాయి? నువ్వు ఒక జాబ్ చేస్తున్నా, ఒక బిజినెస్ చేస్తున్నా, కొంతమంది ఎట్లా ఉంటారంటే వాళ్ళు చూపించుకుంటారు అంటారు, చూస్తున్నావా? ఈ మాట కొంతమందికి అర్థమవుతుంది, మాస్ లాంగ్వేజ్లో ఉన్నావు అంటే ఏదైతే వాళ్ళ దగ్గర ఉందో, నా దగ్గర ఉన్నది చూపించుకోకపోతే నా దగ్గర ఉన్నది బయట వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అనే ఈ చిన్న కారణాన్ని బట్టి వాళ్ళ దగ్గర ఉన్న సమస్తాన్ని చెప్పుకుంటారు, చూపిస్తూ. ఒకవేళ దాని గురించి మాట్లాడకపోతే వీళ్ళు మాట్లాడతారు ఫస్ట్, వాళ్ళు మాట్లాడాలనే ఉద్దేశంతో. అది ఒక కారు కావచ్చు, బంగారం కావచ్చు, వస్త్రాలంకరణ కావచ్చు, అది ఏదైనా సరే. ఎప్పుడైతే మనము ఒక విషయాన్ని వాళ్ళకి బయలుపరుస్తామో, ఒక విషయాన్ని మనం వాళ్ళకి చెప్తామో, వెంటనే శోధన దాని విషయంలో కలుగుతుంది. హల్లెలూయా. ఎంతమందికి మీరు అలాగునే చెప్పారు? ఎంతమందికి అలాంటి శోధనలు కలిగాయి? ఈ ఎక్స్పీరియన్స్ ఎంతమందికి ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎక్స్పీరియన్స్. నీ దగ్గర ఉన్న సమస్తాన్ని చెప్పడం వల్ల శోధించబడతారు, ఇది మాత్రం గ్యారెంటీ. హల్లెలూయా. నేను జాబ్ చేస్తున్నా, మంచిదే, కానీ నాకు 50,000 శాలరీ వస్తుందని చెప్తే యు ఆర్ ఫినిష్డ్. నేను వ్యాపారం చేస్తున్నా, ఖచ్చితంగా నిన్ను అడుగుతాడు ఎంత వస్తున్నాయి అన్న నెలకి అని. ఎప్పుడైతే నువ్వు చెప్తావో యూ విల్ బి ఫినిష్డ్. తల్లిదండ్రులకు కూడా ఆ మాట చెప్పకండి, బికాస్ పేరెంట్స్ ఆర్ వీక్ ఇన్ ద సైట్ ఆఫ్ ద చిల్డ్రన్స్ రిగార్డింగ్ ద మనీ. సో డబ్బు విషయంలో తల్లిదండ్రులు పిల్లల విషయంలో బలహీనులు కనుక, నా కూతురికి, నా కొడుకుకి ఇంత వస్తుంది అని ఎప్పుడైతే తల్లికి తెలుస్తుందో, సాతానుడు తల్లి ద్వారా శోధిస్తాడు. అందుకే యోబు భార్య ఏం చేసింది? యోబుని శోధిస్తుంది. నువ్వు దేవుణ్ణి తిట్టి చచ్చిపో, నువ్వు డైరెక్ట్ చచ్చిపో అనొచ్చు కదా. ఏమంటుంది? నువ్వు దేవుణ్ణి తిట్టడం, నువ్వు దేవుణ్ణి దూషించి అప్పుడు చనిపో. ఎందుకంటే నువ్వు చనిపో అంటే యోబు చనిపోడు, దేవుని దూషిస్తే యోబు చచ్చిపోతాడు అనే ఉద్దేశాన్ని బట్టి తన భార్య ఏం చేస్తుంది? దేవుని దూషించి, ఎప్పుడైతే దేవుని దూషిస్తాడో యోబు అప్పుడు చచ్చిపోతాడు. ఈ విషయం భార్యకి తెలియదు, కానీ సాతానికి తెలుసు. భార్య బలహీనురాలు అంటే యోబు భార్య బలహీనురాలు కనుక అక్కడ సాతానుడు ఆ భార్యను వాడుకున్నాడు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, మనుషులను ఎక్కువ నమ్మటం కన్నా సాతాను ఎక్కువ నమ్ముతాను. ఎందుకు? మనిషి బలహీనుడు. మనం బలవంతులం అయినప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా దేవాది ఆత్మ ద్వారా నేను నమ్మగలుగుతాను. సో నువ్వు మంచిదాని అయినప్పటికీ, న్యాయముగా పనిచేసేవాడైనప్పటికీ, జ్ఞానము లేకపోతే సాతాను మనందరినీ కూడా వాడుకోగలుగుతాడు. సో అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సో ఏదైతే నీ వర్డ్, నీ దగ్గరున్న సమస్తాన్ని మాట ద్వారా ఎప్పుడైతే బయలుపరుస్తావో యూ విల్ బి ఫినిష్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఇంతకు ముందుకు అలాగా బయలుపరచడం మీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యారు? నా దగ్గర ఇది ఉంది, నా దగ్గర అది ఉంది అని. అలా అన్నప్పుడు ఏమేమవుతూ వస్తున్నాయి? నా దగ్గరికి వచ్చి ఒక బిజినెస్ మ్యాన్ నా దగ్గరికి వచ్చి అడిగారు, సార్ నా బిజినెస్ సరిగా లేదు, నేనేం అమ్ముతున్నానో అది సరిగ్గా ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు, దగ్గర దాకా వస్తుంది, అది సాధారణంగా మళ్ళీ నమ్మలేకపోతున్నాను అన్న. ఒక్కటే చెప్పాను, ప్రార్థించలే, ఒక మాట చెప్పాను, నువ్వేమైతే చేయాలనుకుంటున్నావో, నీ దగ్గర ఏదైతే స్కిల్ ఉందో అది బయట వాళ్ళకి ఎవరికి చెప్పకు, నీ భార్యకి, నీ తల్లికి కూడా చెప్పకు, పోయి చేయి అంత. యేసుక్రీస్తు నామంలో నీ 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 అమ్మకాలు ఏవైతే ఉన్నాయో వెళ్ళి జస్ట్ చెయ్యి అంతే. అది దాని యొక్క సంబంధమైన చీకటి దుష్ట దురాత్మ శక్తులు నువ్వేం చేస్తున్నావో దానికి అర్థం కాదు, ఎందుకంటే మాట అనేది లేదు కనుక. ఎప్పుడైతే ఈ ప్రిన్సిపల్ని ఫాలో అయ్యాడో నీ లక్షలు సంపాదించాడండి. దేవుని కృతజ్ఞత లేడు, కానీ సంపాదన మాత్రం సంపాదించగలిగాడు. సో దేవునికి కనుక కృతజ్ఞతుడై ఆయన లేకపోయినా అంటే ఒక ప్రిన్సిపల్ ఏ విధంగా ఫాలో అయితే మనం ఏ విధంగా సక్సెస్ అనేది సాతాను యొక్క శక్తుల ప్రభావం లేకుండా ముందుకెళ్తామనేది నిజారూపంలో సాక్ష్యము కలిగిన వారిగా ఎంతోమంది ఉన్నారు. సో మన లైఫ్లో శోధన నాకు ఉంది ఈ ఒక విషయంలో అంటే ఆ విషయంలో ఏదో నువ్వు మాట్లాడుతున్నావు, సంథింగ్ యు ఆర్ ఇన్స్పైర్డ్ టు స్పీక్ ఇట్ అవుట్.
అందుకే సాతానుడు ప్రార్థనలో సాతాను ఆత్మ చేత నడిపించబడొద్దు అనేది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నడిపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఏం చేస్తాడు, సాతాను కూడా నడిపిస్తాడు. ఏమని, తండ్రి నా దగ్గర ఇది ఉంది ప్రభా, నా దగ్గర అది ఉంది అని ప్రార్థనలో చెప్తున్న పాటు ప్రతిసారి సాతానుడు మిమ్మల్ని దా మాటను బట్టి శోధిస్తాడంట. హల్లెలూయా. నాలో ఉన్న సమస్తము, నేను క్రీస్తు ద్వారా నాలో ఉన్న సమస్తము అలంకరించబడ్డాయని అపోస్తలుడైన పౌలు సెలవిస్తూ వస్తాడు. అంటే నా దగ్గర ఏది ఉన్నా, నాలో ఏది ఉన్నా అవన్నీ యేసుక్రీస్తు ప్రభుకి చెందినవే. అంటే నాలో ఉన్నవి నావి కాదు, కానీ అది యేసుక్రీస్తుకి చెందినయని ఎప్పుడైతే నువ్వు బలంగా నమ్ముతావో సాతాను మిమ్మల్ని శోధించడు. ఒకవేళ నీలో ఏ వరమున్నా, ఏ శక్తి ఉన్నా, ఏ ప్రభావం ఉన్నా, ఏ స్కిల్ ఉన్నా అది మాట ద్వారా బయటికి పంపకుండా క్రియ ద్వారా బయటికి పంపిస్తే అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడండి. లెట్ ద సేమ్ అనాయింటింగ్ లెట్ ఇట్ హిట్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని అద్భుత కార్యాలు మీ ద్వారా దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎంతమంది విశ్వసిస్తున్నారు ఈ వాక్యాన్ని? నమ్ముతున్నారా? సో ఏం చేద్దాం ఫ్రమ్ నౌ? ఎందుకంటే చాలామంది ఈ విషయంలో శోధించబడుతున్నారు. వాళ్ళని ఏమంటారంటే ఉబ్బిస్తే ఉబ్బుతారు. అంటే కొంతమంది సమాచారం కోసం నీ దగ్గర ఏమున్నాయో అని తెలుసుకోవడానికి నిన్ను రెచ్చగొడతారు, ఉబ్బిస్తారు. దానివల్ల కొంతమంది మనుషులు ఉబ్బి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న ఏవేవైతే ఉన్నాయో అవన్నీ నా దగ్గర ఇలా ఉన్నాయి, నేను ఇట్లా ఉన్నాను అన్నీ చెప్పేస్తారు. ఎప్పుడైతే మాట ద్వారా నీలో ఉన్న సమస్తాన్ని బయలుపరచబడతాయో సంథింగ్ హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ యువర్ పవర్. నీ విషయంలో సాతానుడు కంట్రోల్ తీసుకోగలుగుతాడు. ఒక వాక్యం చూద్దాం. మత్తయి 4వ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసములు 40 రోజులు 40 రాత్రులు 40 దినాలు ఎప్పుడైతే అయిపోయాయో సాతానుడు యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. వచ్చి ఒక మాట అంటాడు, నన్ను మొక్కితే ఈ లోక సంబంధమైనవన్నీ నీకు ఇస్తాను. అంటే ఈ లోక సంబంధమైన రాజ్య మహిమలన్నీ, సింహాసనాలు, ఈ వరల్డ్లీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ రాజును నేనే నిన్ను నియమిస్తా, కానీ నువ్వు నన్ను మొక్కితే. ఎందుకు? ఇవన్నీ నాకు అప్పచెప్పబడ్డాయి. ఒకసారి చదువుదాం. అది 4వ అధ్యాయం 8వ వచనం మత్తయి సువార్త. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినెడలా వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. లూకాసు వెళ్ళండి ఒకసారి. సేమ్ స్క్రిప్చర్ 6వ వచనం. ఈ 5వ వచనం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఏమంటున్నది? నాకు అప్పగింపబడి ఉన్నది. ఎవరు అప్పచెప్పారు? సాతానికి. రాజ్య సంబంధమైన మహిమ, ఈ లోక రాజ్యముల యొక్క మహిమ సాతానికి ఎవరు అప్పచెప్పారు? దేవుడు అప్పచెప్పాడా? ఎవరు అప్పచెప్పారు? మనం. అందరనండి, ఎవరు అప్పచెప్పారు? ఏ విధంగా? ఎప్పుడైతే నోటి ద్వారా బయటికి వెళ్తుందో అది ఖచ్చితంగా శోధించబడుతుంది. సో ఆ వాగ్దానము క్రియారూపకంలో నువ్వు చేసే వ్యక్తిగా ఉంటే దట్ నెవర్ బి టెంప్టెడ్ అట్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. ఏ విధముగా ఆ ఒక వాగ్దానము శోధించబడదు. ఇక్కడ సాతానుడు ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుతో, నువ్వు ఈ రాజ్య మహిమలకు నేను నీకు ఇస్తాను, ఎందుకంటే అది నాకు అప్పగింపబడ్డది. కానీ నువ్వేం చేయాలి? నువ్వు నన్ను మ్రొక్కితే నీకు ఇవన్నీ ఇచ్చేస్తాను. ఈ రాజ్య మహిమలు, ఈ రాజ్య సంబంధమైన శక్తులన్నీ నీకే ఇచ్చేస్తాను. యేసు ప్రభు దగ్గర లేదంటారా? ఆ రాజ్య మహిమ యేసు ప్రభు దగ్గర లేదా? ఆ రాజ్య సంబంధమైన శక్తులు యేసు ప్రభు దగ్గర లేదా? ఉన్నాయి. ఆయన రాజు కాకుండా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే నామము ఆయనకు ప్రతిష్ఠించబడింది కనుక ఈ లోక సంబంధమైన రాజులకు రాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఈ లోక సంబంధమైన ప్రభువులకు ప్రభు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా.
సో ఇలాంటి వాక్యము ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో, మీరు మోసపోకుండా, మీరు శోధించబడకుండా ఖచ్చితంగా యేసుక్రీస్తు నామంలో సరి అయిన ప్రవర్తన కలిగిన వారై మీరు ముందుకు నడుస్తారు. హల్లెలూయా. ఒకరి ముందు నువ్వు వెళ్ళి నా భర్త మంచివాడనండి, యువర్ హస్బెండ్ విల్ బి ఫినిష్డ్. ఒకరి ముందు వెళ్ళి నా భార్య చాలా మంచిదనండి, యువర్ వైఫ్ విల్ బి ఫినిష్డ్. ఇది ఎంతమందికి అనుభవం ఉందో ఐ డోంట్ నో. ఇఫ్ ఇట్ వాజ్ హ్యాపెనింగ్ సీక్రెట్లీ, ఒకవేళ అది కాన్ఫిడెన్షియల్గా జరిగితే ఐ డోంట్ నో అబౌట్ ఇట్, కానీ 100% అది జరుగుతుంది. సో నీ భర్త మంచివాడని చెప్పినప్పుడు శోధన వస్తుంది. నీ భర్త మంచివాడని చెప్పకుండా ఆ భర్త మంచితనం తన జీవితాన్ని బట్టి ప్రత్యక్షపరచబడితే శోధన రాదు. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే శోధన ఎక్కువగా మన లైఫ్లో ఎందుకు వస్తుందంటే, మన నోటి మాట ఎప్పుడైతే నాలో ఉన్న సమస్తాన్ని నోటి మాట ద్వారా బయలుపరుస్తానో, యూ విల్ బి టెంప్టెడ్ ఆన్ దట్ అకార్డింగ్ టు ద వర్డ్. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది తీర్మానం, కమిట్మెంట్ తీసుకుంటారండి? ఏ విషయంలో తీసుకోవాలి? అందుకే నోటితో మాట్లాడుతున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. సో మీరు మాట్లాడుతున్నప్పుడు నీ మాటను జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు అంటున్నాడు ప్రతిసారి యేసుక్రీస్తు ప్రభు? నీ నోటి మాటతో నీలో ఉన్న సమస్తం ఒకవేళ బయలుపరిస్తే అవన్నీ కూడా శోధించబడతాయి. హిజ్కియా ఏం చేస్తున్నాడు? ఆయన దగ్గర ఉన్నవన్నీ కూడా చెప్తూ వస్తున్నాడు. నా దగ్గర ఇంత బంగారం ఉంది, నా దగ్గర అది ఉంది, నా దగ్గర ఇది ఉందని. అప్పుడు యెషయా ప్రవక్త వచ్చి, నీ దగ్గర ఉన్న ఏవేవైతే చెప్పుకున్నావో ఆ సమస్తము ఆ దేశ ప్రజలంతా కూడా తీసుకొని పోతారు, దొంగిలిస్తారు అని అక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒకసారి అదే హిజ్కియా దగ్గరికి వెళ్ళండి, యెషయా గ్రంథంలోకి వెళ్ళండి. అక్కడ దాని వర్స్ తర్వాత చూద్దాం. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములలో సమాధాన సత్యములు కలుగునుగాక అని యెషయాతో అనెను. ఏమంటే ఒకసారి మళ్ళీ వాక్యం చదువు. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములలో సమాధాన సత్యములు కలుగునుగాక అని యెషయాతో అనెను. నెక్స్ట్, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, అది కాదు. రైట్. సో ఇక్కడ బాగా వినండి. ఇప్పుడు యెషయా ప్రవక్త ఒక మాట చెప్పాడు, దొంగిలిస్తారు అని. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలా లేదా? ఉండాలి. దేవుడు నీకేమైతే ఇస్తున్నాడో, దేవుడు ఏ ఆశీర్వాదం అయితే ఇస్తున్నాడో దాన్ని కాపాడుకోవాలంటే నువ్వేం చేయాలి? ఆశీర్వాదాన్ని బయటికి చూపొద్దు అని అనకుండా, ఆశీర్వాదాన్ని నాలోనే పెట్టుకుంటే ఆశీర్వాదం ద్వారా దేవుడు మహిమపరచబడతాడా? లేదు. ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఏ విధంగా తెలియపరచబడాలి? ఎలాగా? క్రియ. సో అక్కడ హిజ్కియా చేసిన తప్పు పని ఏంటంటే, ఆయన క్రియారూపంలో దేవుని యొక్క మహిమ చూపించలేదు. మాట ద్వారా దేవుని సంబంధమైన ఆశీర్వాదం బయలుపరచడం వల్ల ఆయన ఆ విషయంలో శోధించబడ్డాడు. ప్రవచనం కూడా శోధన పరంగానే వచ్చింది. ఈరోజు మనమందరము మాట్లాడుతున్నప్పుడు నీ దగ్గర ఏముంది, నీతో ఏముంది, అవన్నీ ప్రజలకు కావచ్చు, మిత్రులుగా ఉన్న తెలియని శత్రువులకు కావచ్చు, ఎప్పుడైతే బయలుపరుస్తావో ఖచ్చితంగా నీకు శోధన అనేది వస్తుంది. దానికోసం నేను ప్రార్థన చేసిన వేస్ట్. ఇప్పుడు శోధన నా జీవితంలో రావద్దంటే నువ్వు ఏ విధమైన ప్రార్థన చేయాలి? నువ్వు ఏ విధమైన జ్ఞానంతో నడవాలి? సో నీలో ఉన్న ప్రతి సమస్తం ఏదైతే ఉందో అది మాటతో కాక ఏం చేయాలి? లోకానికి క్రియతో చూపించాలి. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, సువార్తను మనం ప్రకటిస్తాం. ఎప్పుడైతే సువార్తను ప్రకటిస్తామో మన లోకం మనల్ని ఏం చేస్తుంది? శోధిస్తుంది, హేళన చేస్తుంది, అవమానపరుస్తుంది, తర్వాత హింసిస్తుంది. హల్లెలూయా. అవన్నీ నాకు జరగొద్దంటే నువ్వేమవ్వాలి? నువ్వే సువార్తగా అయిపోవాలి. అంటే నిన్ను చూడటం వల్ల దేవుని నమ్మేటట్టుగా అయిపోయినప్పుడు నీకు శోధన రాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నా నిమిత్తము ఎవరైతే సువార్త చెప్తున్నారో, నా నిమిత్తం ఎవరైతే హింసించబడుతున్నారో సువార్త విషయంలో, అంటే ఆల్రెడీ ఆయన జడ్జిమెంట్ ఇచ్చేశాడు. మీరు సువార్త చెప్పడం వల్ల ఏమైపోతారు? హింసించబడతారు అని.
అలాగని సువార్త చెప్పడం ఆపేస్తామా? లేదు. ఈ విషయంలో నాకు కలిగిన హింస, ఈ విషయంలో నాకు కలిగిన ఉపద్రవ్యాలు ఏవైతున్నాయో అవన్నీ నేను అంగీకరిస్తా అనే మనస్సాక్షి చేత, దేవుని ఒక ధర్మం చేత విశ్వాసంతో ముందుకు వెళ్ళి వారికి మాత్రమే జీవ కిరీటం అనేది అందిస్తాడు దేవుడు. ఈ ఒక ఆప్షన్ కాకుండా వేరే ఆప్షన్ ఏంటి? నేను మాటతో కాక క్రియతో సువార్తను ప్రకటిస్తాను. అది ఎలా సాధ్యము? దేవుని ఆశీర్వాదం, దేవుని సరి అయిన ప్రేమ, దేవుని ఒక గుణశీలత నీలో ఉండటం వల్ల సువార్త ఆటోమేటికల్గా ప్రజలకు తెలియపరచబడుతుంది. అరే, ఇలాంటి చెడ్డవాడు ఇంత మంచివాడు అవ్వటానికి కారణం ఏదో ఉంది అని నీ దగ్గరికి వచ్చి సువార్త అనేది అంగీకరించటానికి ఆశపడతాడు. కానీ మనమే వెళ్ళి సువార్తను ప్రకటించడం వల్ల హింస లేకపోతే ఇంకా ఏదైనా ప్రాబ్లం అనేది మన లైఫ్లో రావచ్చు అని యేసుక్రీస్తు ప్రభు ముందే తెలియపరిచాడు. సో దీనిని బట్టి మీకు అర్థం కావాల్సిన విషయాలు ఏంటంటే, వాట్స్ ఎవర్ నీలో ఏది ఉన్నా, నీతో ఏది ఉన్నా, నీ నోటి మాట ద్వారా అది బయటికి పంపించకండి. బికాస్ దట్స్ యువర్ సర్కంఫరెన్స్. ఎప్పుడైతే అలా మాట విడుదల చేస్తారో ఈ లోక సంబంధమైన వాయువు శక్తులు అవి మీకు కనిపించవు. ఆ వాయువు శక్తులు అనేటివి ఇట్స్ ఎ స్పిరిచువల్, ఇట్స్ కంప్లీట్లీ హిడెన్. అవి నీ శరీర కళ్ళతో కనిపించవు. అది ఆత్మ నేత్రాలతో చూసేవాడికే ఈ వాయు సంబంధమైన దుష్టశక్తులు, ఈ వాయు సంబంధమైన దైవ శక్తులు అవన్నీ కనిపిస్తాయి. మరి అది ఎలాగ పనిచేస్తాయంటే నీ మాట ద్వారా. ఎప్పుడైతే నువ్వు ఒక మాట రిలీజ్ చేస్తావో, నా దగ్గర ఇది ఉంది అని, ఈ వాయువులో ఉన్న శక్తులన్నీ ఊరుకుంటాయా? ఆ మాట ఎవరిదే అని దాన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని శోధిస్తుందంట. దట్స్ ద మెయిన్ డోర్ ఫర్ యూ టు బి టెంప్టెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద విండ్. ఈ వాయువు శక్తుల ద్వారా మనల్ని శోధించటానికి మెయిన్ డోర్ ఏంటంటే నీలో ఉన్నవి నువ్వు చెప్పడమే. దట్స్ ఎ మెయిన్ డోర్ ఫర్ ద ఈవిల్ స్పిరిట్స్. హల్లెలూయా. మీ నోటికి దేవుడు సరి అయిన విధానములో నిప్పు పెట్టి మిమ్మల్ని కాపాడునుగాక. హల్లెలూయా. ఎందుకంటే దానియేలుకి ఏం చేస్తాడు దేవుడు? ఆయన నాలుకను దూత వచ్చి ఏం చేస్తారు? ఒక నిప్పు పెట్టి కాలుస్తారు, సరి అయిన మాటలు మాట్లాడేటట్టుగా. ఎందుకు? ఒకవేళ వేరే అబద్ధమైన మాటలు పలుకొచ్చు, వేరే ప్రవచనం పలుకొచ్చు అనే ఉద్దేశంతో కాలుస్తాడు. హల్లెలూయా. ఆ అగ్ని పరిశుద్ధాత్మ రూపంలో మన నాలుక పైన అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 1-4 చూసుకుంటే, దేవుడు తన ఆత్మ అగ్ని రూపంలో వచ్చి మన నాలుకల పైన ఆయన కుమ్మరిస్తాడంట. అప్పుడు భాషలు మాట్లాడతాం. ఆ వచనం తీయండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1-4. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. నాలుక విభాగింపబడి, డివైడ్ చేయబడి, దేవుని శక్తితో నింపబడి, వాక్చాతుర్యము కలిగిన శక్తితో నింపబడి, దేవుని ఒక మాటలు అనేకముగా ఏవైతున్నాయో అవి మాట్లాడటం సాగిరంట. సో అలాంటి పరిశుద్ధాత్మ అగ్ని మన నాలుక పైన వచ్చినప్పుడు దేవుని సంబంధమైన భాషలలో మనం మాట్లాడగలుగుతాం. ఆ అగ్ని మనందరి నాలుకల పైన యేసుక్రీస్తు నామములో విడుదలవును గాక. ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజైర్ లెట్ ద లార్డ్ పోర్ హిస్ పవర్ అండ్ ఫైర్ అపాన్ యువర్ టంగ్స్. మీ నాలుకల పైన మీ ఆశ నిజంగా ఉన్నట్లయితే ఆయన అగ్ని మీ నాలుకల పైన ఈ సీజన్లో విడుదలవును గాక. లెట్ యు బీ ద గ్లోరిఫైడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఒకసారి క్లాప్స్ కొట్టి ఆయన మహిమపరుచుతాము. హల్లెలూయా, హల్లెలూయా. సో సాతాన్ మిమ్మల్ని ఎలా శోధిస్తాడు? ఈ లోక సంబంధమైన శక్తుల ప్రభావం, ఈ లోక సంబంధమైన స్నేహం మిమ్మల్ని ఎలా శోధిస్తారు? మన సంఘస్థులు కొంతమంది అడిగారు ఏమనంటే, ప్రాఫెట్ మీలో ఏ శక్తి ఉందో చెప్తావా అని. ప్రాఫెట్ మీలో ఏమేమి శక్తులు ఉన్నాయో చెప్తారా అని. నాకు జ్ఞానము, వివేకము, వాక్యము తెలియకపోతే నాకు ఈ శక్తి ఉందని నేను ఎప్పుడైతే చెప్తానో నేను బహుగా శోధించబడతాను. బట్ ఎప్పుడైతే వారు అడిగినందుకు చూపిస్తానో, అది కూడా అడిగినందుకు కాదు కానీ నాకు నచ్చినందుకు ఎప్పుడైతే నేను చూపిస్తానో, దట్ విల్ బి గ్లోరిఫైడ్ వితౌట్ ఎనీ టెంప్టేషన్స్. అందుకే శోధన అనేది దాదాపుగా 90% మనిషికున్న అజ్ఞానాన్ని బట్టే వస్తుంది.
10% మాత్రమే దైవ చిత్తానుసారంగా మనిషికి శోధన వస్తుంది. మిగతా 90% శోధన, అది రోగం కావచ్చు, వ్యాధి కావచ్చు, బాధ, వేదన, నొప్పి, ఇంకేమైనా కష్టము కావచ్చు, లేకపోతే మోసం కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, అవన్నీ కూడా మానవుడు సాధారణంగా చేసేదాన్ని బట్టే శోధన అనేది అతనికి ఇవ్వబడుతుంది. ఒక 10% మాత్రమే దైవ చిత్తానుసారముగా మనిషి శోధించబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైంది? దీన్ని బట్టి ఏం ప్రార్థన చేద్దాం, ఏం కమిట్మెంట్ తీసుకుందాం. అందుకే ఒకసారి నేను ఏం చెప్పానంటే, మన వాళ్ళు ఎక్కువ అలవాటు అయ్యే వర్డ్ ఏంటంటే, ఎక్కడ ఉన్నామనంటే పలానా పెత్తులలో ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటారు? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఎవరెవరు ఉన్నారు? నీతో ఎవరున్నారో నీ మాట ద్వారా ఎప్పుడైతే బయలుపరచబడతారో, ఆల్ ద పీపుల్ ఆర్ టెంప్టెడ్ బికాస్ ఆఫ్ 1 person. ఈ 10 మంది అతనితో ఉన్నప్పుడు ఆ 10 మంది ఒక ఆత్మలో కలవరం పొందుతారు. సరిగ్గా ఉన్న వ్యక్తి ఇరిటేషన్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ ఒక్కడు మీ 10 మంది గురించి వణుకో బయలుపరచు. ఆ ఒక్కడు మంచివాడైతే పర్లేదు, మ్యాక్సిమం వాడు చెడ్డవాడు కాబట్టి ఉద్దేశాలు ఎక్కువ అడుగుతాడు. నీతో ఎవరెవరు ఉన్నారు? నీతో ఎవరెవరు ఉండడానికి అడగడానికి భార్య కాదు, కుటుంబ సంబంధమైన తల్లి కాదు. సో సంఘస్థులుగా అధికారం ఎవరికీ లేదు. హల్లెలూయా. సో నువ్వు ఎవరెవరు నీతో ఉన్నారంటే దేవదూతలు, దేవుడు ఉన్నాడు చెప్పేటట్టుగా మీ నాలుక ప్రవచించునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మీరు శారీర సంబంధమైన లోకాన్ని చూడగలుగుతారు, నేను ఆత్మ సంబంధమైన లోకాన్ని చూస్తాను. దట్స్ సో కాల్డ్ ద రెమ్స్ ఆఫ్ ద స్పిరిట్. మీరు మాట్లాడే ప్రతి మాట వెనుకల ఆత్మలోకంలో ఏం జరుగుతుంది అనేది పసికట్టగలిగే జ్ఞానాన్ని ఇక్కడ ప్రవక్తకి దేవుడు అందించాడు. ఆ జ్ఞానము ద్వారా సకల సమస్యలను నేను విభజించి చూడటం వల్ల అవన్నీ నాకు తెలుపబడతాయి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఇప్పటి నుంచి ఏం చేస్తారు? జాగ్రత్తగా నీ మాట ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నప్పుడు, నీ ప్రొఫెషనల్గా నువ్వు ఎప్పుడైతే బయటికి వెళ్ళావో, ఈ స్త్రీలు ముఖ్యంగా పరిచయాలు పెంచుకోండి, మంచిదే. కానీ ఆ పరిచయాలు పెంచుకుంటున్న ప్రాసెస్లో నీలో ఏముందో, నీ దగ్గర ఏముందో అవన్నీ చెప్పడం వల్ల అవన్నీ పరిచయాలు చేసుకుంటున్న ప్రజలతోనే శోధించబడతాయి. నిన్నటి మొన్నటి వరకు బాగానే మాట్లాడింది మా ఇంటి ఎదురుగా ఉన్న అక్క, కానీ ఇప్పుడు ఏమైందో, ఆమె ద్వారా నాకు ఎన్నో శోధనలు వస్తున్నాయి. ఎందుకు? నీలో ఉన్న సమస్తాన్ని నోటి మాట ద్వారా నువ్వు తెలియపరచబడ్డావు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఐశ్వర్యము క్రియతో లోకానికి చూపించు. నీకున్న నైపుణ్యత, నీకున్న స్కిల్స్, నీకున్న జ్ఞానం నోటి మాట ద్వారా కాదు, కానీ శక్తి ద్వారా, మీనింగ్ దట్ క్రియ ద్వారా ఎప్పుడైతే లోకానికి చూపిస్తావో ఆ కార్యాలు మాత్రమే దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. సో ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది ఈరోజు కమిట్మెంట్ తీసుకుంటా? పాస్ట్ లైఫ్లో అలా మీరు చేశారని నాకు తెలుసు, మీకు గుర్తు లేదు. అవన్నీ చేసిన దానికి ఫలితం మీరు అనుభవిస్తున్నారు, ఇది మాత్రం గుర్తుంది. అంటే ఏ కర్మ అయితే అనుభవిస్తున్నారో ఆ కర్మ గుర్తుంది. దేనిని బట్టి ఆ కర్మ నీ దగ్గరకు వచ్చిందో అది మాత్రం నీకు తెలియదు. మనం ఏమనుకుంటాం, ఏ పాపం చేయలేదు కదా, నేను మంచిదాన్నే కదా, ఏ తప్పు నేను చేయలేదు, ఏ పాపం చేయలేదు, దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, ఎవరిని చెడుగా చూడలేదు, మోసం చేయలేదు, ఇవన్నీ నేను చేయలేదు కదా, నాకెందుకు ఇన్ని శ్రమలు, ఎందుకు ఇంత శోధన, ఎందుకు? ఈరోజు నీకు వాక్యం అర్థమైంది. నీలో ఆ మంచితనాన్నే చెప్పినావు కనుక. నేను ఏ తప్పు చేయలేదు అనే విషయాన్ని నువ్వు బయలుపరచడం వల్ల నువ్వు నీ మంచితనాన్ని సాతాను శోధిస్తూ వస్తుంది. హల్లెలూయా. యూ హ్యావ్ టు మేనిఫెస్ట్. డోంట్ ట్రై టు స్పీక్ ద వర్డ్ విచ్ యూ హ్యావ్. నీలో ఉన్నవి చెప్పకుండా దాన్ని ప్రత్యక్షపరిస్తే సాతానుడు మిమ్మల్ని శోధించకుండా మీకు దేవుడు అధికారం ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ నోటికి దేవుడు సరి అయిన భద్రత కల్పించి సరి అయిన విధములో దేవాది దేవుడు సరి అయిన ప్రస్తావన ఇంకా మీకు నేర్పించినట్లుగా నేను ప్రార్థనలో ఉంటానండి. ఖచ్చితంగా లెట్ దిస్ ప్రేయర్ గివ్స్ యూ విజ్డమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కొంతమంది మన సంఘం ఆల్ఫా ఒమేగా చర్చ్లో ఏం జరుగుతుంది అని ఎక్కువ ఇంట్రెస్ట్ మనోళ్ళ కన్నా ఎక్కువ బయటలకు ఉంటుంది. సంఘం శోధించబడటానికి కారణం సాతానుడు కాదు, దేవుడు కాదు.
ఇన్ఫర్మేషన్ పీపుల్ ఉంటారు సంఘంలో, బయట ప్రజలకు అందిస్తూ ఉంటారు. ఎంతమంది వచ్చారు సంఘంలో ఈరోజు? 100 మంది. 100 మంది శోధించబడతారండి బికాస్ ఆఫ్ వన్ వర్డ్. ఆ శోధన వల్ల స్థిరం ఇంకా వాళ్ళ ఫౌండేషన్ గట్టిగా లేనందుకు వాళ్ళు కొట్టుకుపోతారు. అలా ఫౌండేషన్ విశ్వాసంలో స్థిరముగా కలిగిన వారు ఆ శోధన జయిస్తారు. స్టిల్ వాళ్ళ శోధన కలిగి ఉంటారు బికాస్ ఆఫ్ వన్ పర్సన్ హూ గివింగ్ ది ఇన్ఫర్మేషన్ టు ద అవుట్ సైడ్ ఆఫ్ ద పర్సన్స్. సో అలాగా బయట జనములకు లేకపోతే మన శత్రువులు ఎవరైతే ఈ ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీ సరిగ్గా ఉండొద్దు, ఈ మినిస్ట్రీ సరిగ్గా పనిచేయొద్దు, ఈ మినిస్ట్రీ కుప్ప కూలాల అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే మంచితనంతో నీ దగ్గరకు వచ్చి ఏమడుగుతారు? సంఘంలో ఎంతమంది వస్తున్నారు, సంఘంలో ఏమేమి జరుగుతున్నాయి, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, సంఘంలో ఎంతమంది వస్తున్నారు, 80 మంది వచ్చారు, సంఘంలో ఏమేమి కార్యాలు జరుగుతున్నాయి, ఇలా ప్రాఫిట్ ప్రవచించిండు, ఇలా అయ్యింది, ఇలా ఇవన్నీ బయటవాడికి ఎప్పుడైతే వివరిస్తావో సంఘాన్ని శోధించిన వాడు సాతానుడు, దేవుడు కాకుండా ఎవడవుతాడు? సంఘాన్ని శోధిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఆత్మశక్తిని పక్కన పెడితే సాతానుకి వానిని అప్పచెప్తాడంట. ఎప్పుడైతే ఒక స్త్రీ బయట వాళ్ళకి మినిస్ట్రీ గురించి ప్రస్తావన చేయడం వల్ల అవుతుందో వాళ్ళ భర్త శోధించబడతాడు. ఎందుకంటే ఆమె సంఘాన్ని శోధిస్తే వాళ్ళ భర్త సాతాన్ని శోధిస్తాడు. సాతాను వాళ్ళ భర్తను శోధిస్తాడు. ఏమని శోధిస్తాడు? వాళ్ళ భర్తను ఏమని శోధిస్తాడు? ఇంకో స్త్రీ వైపు మళ్ళునట్లు శోధిస్తాడు. ఆ స్త్రీ ఇంకో పురుషుని వైపు మళ్ళునట్లు శోధిస్తాడు. దిస్ ఈజ్ ఆల్ ద ట్రూత్స్ విచ్ ఐఎమ్ స్పీకింగ్. సంఘమును శోధిస్తే ఆ పరమైన శక్తుల ప్రభావం చేత వాళ్ళు అలంకరించబడతారంట. ఎందుకు అలాంటి బంధాలు తయారవుతున్నాయంటే ఇన్ఫర్మేషన్. సంఘంలో ఎప్పుడైతే అలాంటి భద్రత లేదో వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుందండి. హల్లెలూయా. ఈ వాక్యం మీకే కాదు, సంఘస్థులందరికీ మీరు చెప్పాలని నేను యేసుక్రీస్తు నామంలో బ్రతిమిలాడుకుంటున్నాను. హల్లెలూయా. ఎవరికి కలిసిన మన సంఘస్థులకి ఈరోజు చెప్పబడిన వాక్యం వాళ్ళందరికీ మీరు చెప్పేటట్టుగా మీ నోరు బాగుగా తెరుగునుగాక. హల్లెలూయా. చెప్తారా? ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ప్రొటెక్టెడ్ అండ్ పవర్ఫుల్. హల్లెలూయా. భారతదేశం పాకిస్తాన్ మీద ఏం చేయబోతుందో చెప్పిందా? యుద్ధం మాత్రమే చేస్తామని చెప్పింది, కానీ ఏ విధమైనది, ఎట్లా చేస్తాం, ఏం కథ అనేది చెప్పిందా? జ్ఞానం. ఒకవేళ చెప్తే ఏమవుతుంది? దానికన్నా ముందే పాకిస్తాన్ ఖచ్చితంగా ఇండియాని ఓడిస్తుంది. అంటే దిస్ ద ప్రిన్సిపల్ అండ్ ప్రోటోకాల్. మన లైఫ్ అనే కాదు, ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి సిస్టమ్ కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్గా ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళ నిజతత్వాన్ని, వాళ్ళు ఉన్న సమస్తాన్ని నోటి ద్వారా బయలుపరచకుండా క్రియతో బయలుపరుస్తుంది. నేను ఈ బాంబు వేయబోతున్నామని చెప్పేస్తుందా? క్రియతో డైరెక్ట్ వేసేస్తుంది. దట్స్ మేక్ సక్సెస్. ఏదైనా మన లైఫ్లో, సొసైటీలో సక్సెస్ రావాలంటే డూ వాట్ ఎవర్ గాడ్ వాంట్ యూ టు డూ. ఎప్పుడైతే ఆ మాట చెప్తామో నువ్వు చేయకుండా ఆగిపోతావంట. అందుకే మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్, లేకపోతే మీ దగ్గర ఉన్న ఏ వ్యక్తులైనా ఫెయిల్ అవుతున్నారంటే ఈ విషయాన్ని చెప్పండి. దే విల్ బీ సక్సెస్ బికాస్ ఆఫ్ యూ. యూ విల్ బీ గ్లోరిఫైడ్ ఇన్ కమింగ్ డేస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రానున్న రోజుల్లో మీరు మహిమపరచబడతారండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత కష్టపడ్డా నాకు సక్సెస్ రావట్లేదని కొంతమందిని మీతో అనుండొచ్చు. ఆ విషయాన్ని తెలుసుకొని సరే ప్రార్థన చేద్దాం అనకండి, సరే ప్రాఫిట్ దగ్గర తీసుకెళ్తా అనకండి. ఏం చెప్పాలి? ఈ వాక్యం చెప్పండి. డోంట్ ఎక్స్ప్లోర్ యువర్ ఇన్ఫర్మేషన్. మీ దగ్గర, మీతో ఉన్న విషయాన్ని నోటి ద్వారా దయచేసి ఎవరికి పంపించకండి. దట్స్ ద డిక్లరేషన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి ఈ వాక్యం? సో సంఘములో జరుగుతున్న ప్రతి కార్యము కూడా నువ్వు ఎప్పుడైతే బయట చెప్తావో ఉద్దేశపూర్వకంగా కుటుంబం శోధించబడుతుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. దిస్ ఈజ్ ద హిడెన్ ట్రూత్ ఇన్ ద లార్డ్. is the hidden truth in the Christ Jesus. హల్లెలూయా. నా కుటుంబం సక్రమంగా పనిచేయాలి అని అంటే, నా కుటుంబము స్వచ్ఛందంగా పనిచేయాలి అని అంటే నేను సంఘాన్ని ప్రేమించి, సంఘానికి ఘనత ఇచ్చి, సంఘాన్ని మహిమపరచాలి. నేను సంఘాన్ని శోధించే వ్యక్తిగా ఉంటే కనుక నా కుటుంబము, నా బంధుత్వము సమస్త విషయాలలో నశించిపోయే అవకాశం ఉంటుంది.
ఎందుకంటే దేవుడు అస్సలు ఊరుకోడు. సంఘాన్ని శోధిస్తే కొలాప్స్ చేస్తాడు. చేసేది దేవుడు కాదు. దేవుడు ఏం చేస్తాడంటే మనుషులను సాతానికి అప్పచెప్తాడు. దేవుడు చెడు చెయ్యడు, చెడుకు అప్పచెప్తాడు. ఎంతమందికి అర్థమైంది? దేవుడు ఏం చేయడు, చెడు చెయ్యడు, కానీ మనిషిని చెడుకు అప్పచెప్తాడు. చెడే మనిషికి చెడు చేస్తాడు, కానీ చేసేవాడు దేవుడు కాదు. దేవుడు మాత్రం చెడుకు మనిషిని అప్పచెప్తాడు. హల్లెలూయా. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ స్ట్రాటజీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవరైతే ఈ రోజు నుంచి సరి అయిన సత్ ప్రవర్తన కలిగిన వారై నీ మాటను జాగ్రత్తగా మాట్లాడుతున్నప్పుడు నీ దగ్గర నీతో ఏదైతే ఉందో దాన్ని మాట ద్వారా బయలుపరచక క్రియతో బయలుపరిస్తే ఏ విషయంలో కూడా నువ్వు శోధించబడవు. హల్లెలూయా, హల్లెలూయా. సో నిజంగా నీకు ప్రేమ ఉంటే ఎలా ప్రేమ ప్రత్యక్షపరచబడుతుంది? క్రియ. హల్లెలూయా. నిజంగా నీకు ఒక వ్యక్తి మీద నమ్మకం ఉంటే క్రియతో నమ్మకతత్వాన్ని రుజువుపరిచేస్తాయి. హల్లెలూయా. నేను నమ్ముతున్నానన్నా, నేను నమ్ముతున్నాను సార్, అని చెప్పినప్పుడు ఆ నమ్మకం శోధించబడుతుంది. హల్లెలూయా. విశ్వాసము యేసుక్రీస్తు ప్రభు పైన ఉన్నప్పుడు క్రియతో ఆయనను మహిమపరచు. అందుకే అంటాడు పౌలు, కృతజ్ఞతాస్తుతులు చెప్పుడి అని అంటాడా? ఏం చేయాలంటాడు? చెల్లించుడి. చెల్లిస్తున్నప్పుడు చెప్తూ చెల్లిస్తామా, కానుకలు వేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 రూపాయలు వేస్తున్నా అని చెప్పి వేస్తారా, డైరెక్ట్ వేస్తారా? అంటే నీ నోటి మాట అక్కడ ఏది కూడా జరగకుండా కేవలం క్రియ మాత్రమే జరుగుతుంది కనుక ఆ విధమైన ఆశీర్వాదం అక్కడ ఉంటా. నువ్వు ఆదివారం వేసే ప్రతి కానుక విషయంలో నువ్వు శోధించబడవు, ఎందుకంటే అక్కడ నీ మాట బయలుపరచబడట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి వాక్యం అర్థమైంది. సో తీర్మానం తీసుకుందామా? కమిట్మెంట్. ఏ కమిట్మెంట్ తీసుకున్నాం? దేవుడు ప్రవక్తగా పెడితే, దేవుడు సువార్థికుడిగా పెడితే, నేను దేవుడు ఒక బిజినెస్ మ్యాన్గా పెడితే ప్రజలకు పోయి చెప్పనక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పోయి ప్రవచనాలు చెప్పడం వల్ల నన్ను ప్రవక్త అని పిలిచేస్తా. నేను ప్రవక్తనని చెప్పడం వల్ల నేను డిస్టర్బ్ అవుతా. ఎప్పుడైనా మనం అలా చెప్పుకున్నావా, నేను ప్రాఫిట్ని అని చెప్తే నాకు తెలిసి ఏమవుతుందో. అదే నాలో ఉన్న సమస్తాన్ని నేను చూపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? డైరెక్ట్గా అరే ఈయన ప్రవక్త అయి ఉండొచ్చురా అని అంట. అంటే క్రియతో వాళ్ళు మనల్ని పిలవాలి తప్ప మాటతో ఎప్పుడైతే పిలుస్తారో యూ విల్ బి ఫినిష్డ్. సో ఈ విషయం జాగ్రత్తగా మనం అర్థం చేసుకొని గ్రహించే వారంగా ఉంటే మీ లైఫ్లో చాలా విధాలైన టెంప్టేషన్స్ని మీరు తక్కువ చేసుకొని ముందుకు రావచ్చు. హల్లెలూయా. ఏ శోధన లేకుండా మీ లైఫ్ సక్సెస్గా ముందుకు నడవాలంటే ఈ వాక్యం సరి అయిన విధానంలో మీరు అర్థం చేసుకొని ఈ వాక్యాన్ని ఫాలో అవ్వాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. హిజ్కియా ఆయన చేసిన మాట ఏదైతే వాగ్దాన రూపంలో ఉందో, నాకు ఈ బంగారం ఉంది, ఈ సంబంధమైన ఆస్తిపాస్తులు ఉన్నాయి, వంటగది నాకు ఇలా ఉంది, కిచెన్ అలా ఉంది, హాల్ ఇలా ఉంది, అన్నీ చూపించాడంట, అన్నీ దొంగిలించబడ్డాయంట. సో ఆ చిన్న విషయాన్ని లాజికల్గా ఆలోచిస్తే మనలో ఉన్న సమస్తము మాట ద్వారా బయలుపరిస్తే యూ విల్ బి ఫినిష్డ్. అందుకే సొలొమోను కావచ్చు, లేకపోతే దావీదు కావచ్చు. దావీదు ఎప్పుడు కూడా నేను రాజుని అన్నాడా? యుద్ధం చేశాడు, రాజు అయ్యాడు, ఫినిష్డ్. అంటే ఆ వాక్యాలన్నీ మీరు చూడండి. ఎవరు ఏమై ఉన్నారో వాళ్ళు ఏమై ఉన్నారో చెప్పలే. ఎవరు ఏమై ఉన్నారో వాళ్ళు ప్రత్యక్షపరచబడ్డారు కనుక వాళ్ళు అయ్యున్న దానిని బట్టి ప్రత్యక్షపరచబడ్డారు. సో ఈ విషయాన్ని బాగా గమనించి ప్రార్థనలో మీరు ముందుకు వెళ్ళండి. సో దట్ యూ విల్ నాట్ బి టెంప్టెడ్ ఇన్ దీస్ లాస్ట్ డేస్. మీ ఈ యొక్క చివరి కాల దినములలో మీరు శోధించబడకుండా ఈ వాక్యం మిమ్మల్ని కాపాడునుగాక. గివ్ ద బిగ్ క్లాప్స్ టు ద లార్డ్ ఫర్ దిస్ వర్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో స్టూడెంట్స్ కావచ్చు, జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, సేవ చేసే వ్యక్తులు కావచ్చు, నీలో ఏముందో నీ దగ్గర ఏముందో మాట ద్వారా కాక క్రియతో చూపించండి. యూ విల్ నాట్ బీ టెంప్టెడ్ అట్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. హల్లెలూయా.